ఈ పిల్ల తాగి తాగి నువ్వు కూడా నన్ను అనాథం చేస్తావా డాడీ? లల్లి కోపడ్డానని బాధపడుతున్నావా డాడీ? ఏం చేయను, నువ్వు నా మాట వినకపోతే. అయినా నువ్వే అంటావుగా నేను నీ కూతుర్నే కాదు అమ్మని కూడా అని. మరి అమ్మ మాట వింటావా లేదా? మరైతే గుడ్ బాయ్ లాగా అన్నీ సర్దాయి. ఈలోగా నీకు భోజనం చేస్తాను. సరే. చూసావా పూజ, మన లల్లి ఎంతగా ఎదిగిపోయిందో. బిడ్డగా లాలిస్తోంది, అమ్మలా కోప్పడుతోంది. అమ్మని కాపట్టే అన్నం తెచ్చాను పెద్దోరా. ఏది నోటరు గోరు ముద్దలు పెడతాను. ఇది అమ్మ ముద్ద. ఇది డాడీ ముద్ద. ఇదేమో నీ చిట్టి లల్లి ముద్ద. గప్చుప్గా తినేయాలి. అయ్యయ్యో కర్మ కర్మ. అందం కూడా సరిగ్గా తిన్నాం చాలు, కానీ ఈ వెర్రి నగంతో ఎలా వేగావమ్మా? ఇదేమో అమ్మ ముద్ద. అమ్మా, మా స్కూల్ ఎంత బాగుందో తెలుసా? చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ అమాయకపు చూపులు, కొంటి పనులు, అల్లరి చేష్టలు. అబ్బో, నిజంగా ఆ స్కూల్లో ఉంటే నన్ను నేనే మర్చిపోతానంటే నమ్ము. అబ్బా, అంటే నీకు ఆ స్కూల్ అంత బాగా నచ్చిందనమాట? బాగా కాదు, పిచ్చి పిచ్చిగా నచ్చింది. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతానా అని చాలా భయపడ్డాను. కానీ ఈ స్కూలు, ఇక్కడి వాతావరణం, పిల్లలు, టీచర్లు అంతా ఓ సరికొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నా గురించి నేనే ఆలోచించుకునే తీరిక లేకుండా చేస్తోంది. పోనీలే అర్చన, సౌందర్య లాంటి కుళ్ళుబోతులు, కపట నాటకం ఆడే వాళ్ళ దగ్గర నుంచి ఏ పాపం ఎరుగని నిర్మలమైన మనసున్న చిన్నపిల్లల దగ్గరకు చేరుకున్నాం. ఈ విధంగానైనా నీకు మనశ్శాంతి లభిస్తే నాకంతే చాలు. అన్నట్టు నీకో సంగతి చెప్పనా? మా క్లాస్లో లల్లి అని ఒక చిన్న పాప ఉంది. ఎంత ముద్దుగా చలాకీగా ఉంటుందో తెలుసా? ఆహా, పాపం లల్లి వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయిందట. అవునా? పాపం. అవునమ్మా, అందుకే తల్లిలే నా పిల్లని చూస్తే నాకు చాలా జాలిగా ఉంటుంది. లంచ్ అవర్లో చాలా మంది పిల్లల తల్లులు వాళ్ళ పిల్లలకి క్యారేజీలు మోసుకొచ్చి అన్నం తినిపిస్తూ ఉంటే
లల్లి మాత్రం తినకుండా వాళ్ళ వైపే దిగులుగా చూస్తూ కూర్చుంది. అందుకే నేనే నా చేతులతో లల్లికి గోరుముద్దలు తినిపించాను. పిచ్చి మొహం ఎంత సంబరపడిపోయిందో. చూడ్డానికి కొందరపు బొమ్మే అనుకో. అర్చన, నువ్వు ఆ పాప గురించి అలా చెప్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది. ఒకసారి మన ఇంటికి తీసుకురాకూడదు? తప్పకుండా తీసుకొస్తాను. మొట్టమొదటి రోజు మేం క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు బ్లాక్ బోర్డ్ మీద నా బొమ్మ గీసి నేను మా ప్రిన్సిపల్ సడన్ గా క్లాస్ రూమ్ కి వెళ్ళగానే అమాయకంగా మొహం పెట్టి ఎన్ని వేషాలు వేసిందో లల్లి నోట్తోనే చెప్పిస్తాను. ఆహా, అయితే ఆ లల్లి పిల్ల కాదు, పిడుగనమాట. ఉత్తి పిడుగు కాదు, అల్లరి పిడుగు. లుక్ మై ఫ్రెండ్, బిజినెస్ చేయటానికి పెట్టుబడి ఒక్కటే కాదు, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎన్నాళ్ళైంది నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానని నాతో చెప్పి? ఏం చేయను బ్రదర్, ఎప్పుడు ఏ బిజినెస్ హిట్ అవుతుందో, ఎప్పుడు ఏ బిజినెస్ ఫట్ అవుతుందో తెలియకుండా ఉంది. అందుకే తక్కువ రిస్క్తో ఎక్కువ లాభం వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. భలే వాడివే. మార్నింగ్ టు ఈవినింగ్ మనకు కనిపించే సూర్యుడు సంజ పొడిచేసరికి కనిపించకుండా పోతాడు. దాని అర్థం సూర్యుడు లేకుండానే పోయాడనా? నో. భూమికి ఈ పక్కన లేకపోతే తప్పకుండా ఆ పక్కన ఉంటాడు. అదృష్టం కూడా అంతే. ఒకసారి ఇటుపక్క, మరొకసారి అటుపక్క. లాభాన్నైనా నష్టాన్నైనా ఈక్వల్గా తీసుకోగలిగితేనే ఏ బిజినెస్ నైనా తట్టుకోగలిగేది. నా సంగతికేం గాని లాస్ట్ వీక్ వైజాగ్ వెళ్ళి బిజినెస్ మెన్ హర్ష గారిని కలుస్తున్నావు, కలిసావా? కలిశాను. మిస్టర్ హర్ష రియల్లీ ఏ నైస్ పర్సన్. విన్నాను, ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయటగా. యా, హర్ష ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, హర్ష రియల్ ఎస్టేట్స్, హర్ష సీ ఫుడ్స్, హర్ష ఇంకా హర్ష చిట్ ఫండ్స్, హర్ష ఫైనాన్స్, హర్ష పెట్రోకెమికల్స్, హర్ష మెడికల్స్, హర్ష బిల్డర్స్, ఇలా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. హే డ్రైవర్, ఇవన్నీ నీకెలా తెలుసు? అదే సార్, చెప్పాను కదా కొన్ని రోజులు నేను వైజాగ్లో ఉన్నానని. ఎక్కడ చూసినా హర్ష కంపెనీ బోర్డులే, దాన్ని బట్టి చెప్పాను. ఎస్, హీఈస్ రైట్. హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో దేంట్లో పెట్టుబడి పెట్టినా మినిమం ప్రాఫిట్స్ గ్యారంటీ. అంటే నేను కూడా తప్పకుండా ఇన్వెస్ట్ చేయి, 2 yearsలో సెటిల్ అయిపోతావు. ఓకే, అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఇన్నాళ్ళు ఎక్కడ న్యూస్ చేయాలో తెలియక తల బద్దలు కొట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు కలిసావు, ప్రాబ్లం సాల్వ్ అయింది. లుక్ ఫ్రెండ్, ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా ఏదైనా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తేనే సేఫ్టీకి సేఫ్టీ, ప్రాఫిట్స్కి ప్రాఫిట్స్. అందుకే ఇందాకే బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేశాను హర్ష రియల్ ఎస్టేట్స్లో పెట్టుబడి పెట్టడానికి. గుడ్ ఐడియా. ఇప్పుడు వైజాగ్లో రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయిందటగా. అవును, నీ బ్రీఫ్ కేస్ ఏది? మై గాడ్, నా బ్రీఫ్ కేసుని ఆ క్యాబ్లోనే మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఎలా? అదే, 1 కాదు 2 కాదు 10 లక్షలు. ఆ డ్రైవర్ గారు చూశాడంటే డబ్బుతో పరారైపోతాడేమో. ఏమో ఏంటి, ఇంకా డౌటా? 10 లక్షలు ఎన్నేళ్ళు టాక్సీ నడిపితే రావాలి? నీకు మనం ఎక్కిన ట్యాక్సీ నెంబర్ గుర్తుందా? మాటల్లో పడి మర్చిపోయాను. డోంట్ వరీ బ్రదర్, మనం ఎక్కిన టాక్సీ ఆ ట్రావెల్స్ వాళ్ళు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే. గుడ్ ఐడియా. ఎంగేజ్. బ్రదర్, వాడు సిటీ దాటే లోపుగా పట్టుకోగలిగితే నీ డబ్బు నీకు దక్కినట్టే, లేకపోతే 10 లక్షలకు నీళ్ళు వదినట్టే. ఇంకా బిజీనే.
మై గాడ్, ఏం చేయాలి ఇప్పుడు? एक चाय देना। हाँ साहब। जल्दी लेके आना। राम राम। ब्रीफ केस మర్చిపోయారే. అరే బాపే, ఇంత డబ్బున్న బ్రీఫ్ కేస్ మర్చిపోయారంటే వాళ్ళు చాలా కంగారు పడుతుంటారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ట్రావెల్ కంపెనీ వాళ్ళ ఫోన్ ఎంగేజ్ ఎంగేజ్ ఎంగేజ్. ఇక లాభం లేదు. నీ 10 లక్షలు బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే. అంతేనంటావా? అంతగాక ఇంకెంత? డబ్బెవరికి చేదు బ్రదర్, అవి కూడా 10 లక్షలు హార్డ్ క్యాష్. ఈ పాటికి ఆ డ్రైవర్ సిటీ దాటే ఉంటాడు. సార్, సార్ మీ బ్రీఫ్ కేస్ బండిలో మర్చిపోయారు. చాలా దూరం వెళ్ళాక ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే బ్రీఫ్ కేస్ కనిపించింది. డబ్బు పోయిందన్న టెన్షన్లో మీరు ఉంటారు కదా అని. ఈ బ్రీఫ్ కేసులో డబ్బున్నదన్న విషయం నీకెలా తెలుసు? ఓపెన్ చేసి చూసావా? చూశాను సార్. చూసిన తర్వాతే తెలిసింది ఆ బ్రీఫ్ కేసులో డబ్బు ఉందని. ఓ థ్యాంక్ యూ. ఉంటాను సార్. 1 మినిట్. డబ్బంతా కరెక్ట్గా ఉందా లేక ఏమైనా నొక్కేసావా? సార్, ఎందుకైనా మంచిది లెక్క పెట్టుకో బ్రదర్. నా నిజాయితీని శంకిస్తున్నారా సార్? నా డబ్బు కరెక్ట్గా ఉందో లేదో నేను కౌంట్ చేసుకోవాలి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు. మీ డబ్బున్న వాళ్ళ బుద్ధి చూపించారు కదా సార్. డబ్బు కొట్టేసేవాడినైతే మళ్ళీ తిరిగి ఇంత దూరం ఎందుకు వస్తాను సార్? ఎందుకు రావటం ఏముందిలే, పోలీసు కంప్లైంట్ ఇస్తామని భయపడి కావచ్చు, ఉన్న ఉద్యోగం పోతుందని ఒరితో కావచ్చు, ఇలా నిజాయితీ నటించి మాలాంటి డబ్బున్న వాళ్ళ గుడ్ విల్ కొట్టేయడానికి కావచ్చు. సార్, డబ్బు పోయినందుకు మీరు ఎంత టెన్షన్ పడతారో అని ఇంత ఫాస్ట్గా వచ్చి మీకు అప్పచెప్పినందుకు నాకు చాలా గొప్ప రివార్డ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీ కౌంటింగ్ పూర్తయిందా? 10 lakhs కరెక్ట్గా ఉంది. కష్టపడి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నీ కష్టానికి నేను ఇచ్చే టిప్ 100 రూపీస్ తీసుకో. సార్, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చింది మీరిచ్చే టిప్ కోసమో మీరు చెప్పే థ్యాంక్స్ కోసమో కాదు. మీ బ్రీఫ్ కేస్ నా బండిలో మర్చిపోయారు. దాన్ని తిరిగి ఇవ్వడం నా బాధ్యత, నా కర్తవ్యం. అందుకే తెచ్చాను, మీకు అప్పచెప్పాను. మీరు చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ కావచ్చు. ఈ ప్రపంచంలో డబ్బుతో దేన్నైనా మీరు కొనగలుగుతారు, ఒక్క నిజాయితీని తప్ప. గుర్తుంచుకోండి సార్. ఆగు. ఏంటి అక్కడికి నువ్వు ఒక్కడవే నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు మాట్లాడుతున్నావు? ఎస్, నేను మీలాగా ధనవంతుణ్ణి కాకపోవచ్చు, మీలాగా లక్షల్ని బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరిగేవాడిని కాకపోవచ్చు.
కానీ రొమ్ము విడుచుకుని గర్వంగా చెప్పగలను, ఇన్నేళ్ల నా జీవితంలో నేనెప్పుడూ నీతి తప్పలేదు. ఇన్నేళ్ల నా జీవితంలో ఎప్పుడూ నేను నిజాయితీ నమ్ముకోలేదు. ఇదే మాటని మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పగలరా? ఏమన్నారు సార్? మీ డబ్బు మీకు తిరిగిచ్చి మీలాంటి గొప్ప వాళ్ళతో పరిచయాలు చేసుకుని నా గుడ్విల్ని పెంచుకుంటానా? చాలా గొప్పగా అన్నారు సార్. రేపెక్కడైనా రోడ్డు మీకు కనిపిస్తే మీరు నన్ను పలకరిస్తారా? అసలు మీరు నన్ను గుర్తుపట్టగలుగుతారా? అలాంటప్పుడు ఏంటి సార్ నేను సంపాదించుకునే గుడ్విల్? ఇలా జరగదని తెలిసి కూడా నేను మళ్ళీ ఇంత దూరం ఎందుకు తిరిగి వచ్చానో మీలాంటి డబ్బు పొరలు కమ్మిన వాళ్ళకి అర్థం కాదు సార్. పేపర్లో ఎక్కడో ఒక మూల బంగారు ఆభరణాలతో కనిపించిన బ్యాగ్ని ఆటో డ్రైవర్ తిరిగిచ్చాడు. డబ్బు, పాస్పోర్ట్, మిగతా వస్తువుల్ని భద్రంగా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసిన ఒక బస్ డ్రైవర్. ఇలాంటి వార్తలు చదివి ఇదంతా నిజమేనా, లేదా ఎవడో పిచ్చోడని మీలాంటి వాళ్ళు నవ్వుకుంటారు తప్ప వాళ్ళు పడే ఆరాటం, సిన్సియారిటీని మీరు అర్థం చేసుకోరు. ఎందుకంటే మీరు బిజినెస్ పీపుల్ సార్. జీవితంలో తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియని గొప్పవాళ్ళు మీరు. మీకెలా తెలుస్తుంది తనది కాని దాన్ని తిరిగివ్వడంలో ఉన్న తృప్తి ఏమిటో? కానీ నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. నాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పోగొట్టుకున్నది తిరిగి పొందినప్పుడు ఆ మనిషి కళ్ళల్లో కనిపించే ఆనందమేమిటో. సార్, కూటికి గతి లేకపోయినా మీలాంటి కోటీశ్వరుల కన్నా చాలా గొప్పవాడు సార్ ఈ కోటి. ఎందుకో తెలుసా? ఇప్పుడు డబ్బిచ్చింది నేను, పుచ్చుకున్నది మీరు. అంటే నాది పై చెయ్యి, మీది కింద చెయ్యి. అది సార్, అదే సార్ నిజాయితీకున్న పవరు. గుర్తుపెట్టుకోండి, కోటి కోటేశ్వరరావు. తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి ఏం టీచర్, ఎందాక వచ్చింది ప్రాక్టీస్? పిల్లలందరూ బాగా చేస్తున్నారు మేడం. అన్ని ఐటమ్స్ లో ఈ సాంగే హైలైట్ అవుతుంది. గుడ్. రిహార్సల్స్ ఇంకా బాగా చేయించు. అలాగే మేడం. స్టేజ్ మీద ఎవ్వరూ తడబడకూడదు. అలాగే మేడం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రావడానికి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. ఓ వండర్ఫుల్ మేడం. అందుకే చెప్పేది, ఏ చిన్న లోపం కూడా లేకుండా ప్రోగ్రాం మొత్తం కలర్ఫుల్ గా ఉండాలి. ఓకేనా? అలాగే మేడం. దట్స్ గుడ్. కంటిన్యూ చేయండి. స్టార్ట్. టీచర్, ఏంటి? నేను కూడా డాన్స్ చేస్తాను టీచర్. నువ్వా? నీకు డాన్స్ వచ్చా? రాదు, మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను. అబ్బా, యాన్యువల్ డే ఫంక్షన్ 4 రోజుల్లోనే ఉంది. నీలాంటి కొత్త వాళ్ళకు నేర్పించేంత టైం లేదమ్మా. ప్లీజ్ టీచర్, నేను కూడా నేర్చుకుంటాను. ఏంటి నేర్చుకునేది? డాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు, అది కూడా 4 రోజుల్లో. ప్లీజ్ టీచర్. లల్లి, అనవసరంగా టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. చెప్పేది నీకే, వెళ్ళు.